ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సందేశ వ్యాసము దాసానుదాసుల సేవ. సాయిరామ్. అనేక మంది అనేక కష్టములతో, నష్టములతో, భారముతో, చీకు చింతలతో ప్రశాంతి నిలము చేరుతున్నారు. శారీరక వ్యాధులే కాక మానసిక వ్యాధులు కూడా ఉంటాయి. అన్నిటికీ వైద్యము చేయుటయే నా పని. వైద్యుడు నారాయణో హరిహి. డాక్టరు ప్రధానమైన చికిత్స చేసిన మిగిలిన సేవను నర్సులు, కాంపౌండర్లు, అటెండర్లు చూసుకోవడం కదా. అలాంటి అవకాశములనే నేను మీకు వాలంటీర్లకు కలుగు చేస్తున్నాను. దానిని వదలకుండా, నిర్లక్ష్యము చేయకుండా మీరు సదుపయోగపరచుకోవలను. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసవు. వేద విహిత కర్మల వల్ల కానీ, ధనధాన్య సమృద్ధిని పొందటం వల్ల కానీ, పుత్ర పౌత్ర సౌభాగ్య ప్రాప్తి వల్ల కానీ జనన మరణ చక్రము నుంచి తప్పించుకున్నకు వీలు లేదు. త్యాగం ఒక్కటే అమృతత్వం అందించగలదు అని వేదమే చెబుతున్నది. త్యాగబోధితో తన సుఖమున కోరక లెక్క చేయి సేవ చేస్తే అదే పరమపదమును పొందుటకు ఏకైక మార్గము. అన్ని విధములైన సాధనల కన్నా సేవయే ప్రధానము. భగవంతుడే ధర్మోద్ధరణములంగా మానవ సేవ చేయుటకు గాను మానవాకారము ధరించి పలు విధములైనటువంటి సేవా కార్యక్రమాలకు స్వయముగా పూనుకున్నప్పుడు మానవుడు ఆ పని చేస్తే అనుగ్రహమును తప్పక అందుకొనవచ్చును. ఈ సేవను ప్రశాంతి నిలములోనే చేయవలననేది లేదు. మీ మీ గ్రామంలో కానీ, మీరు యాత్ర పోయే ఇతర ఏ క్షేత్రములో కానీ ఎచ్చటను ఏ సమయమునందు మీరు బాధపడే వారి సేవ చేయుటకు ఉత్సాహం చూపవలను. సాధారణముగా వట్టి నీరుకు విలువ లేదు. అయితే అదే నీరును పాలలో కలిపితే ఆ నీళ్ళకు కూడా విలువ వచ్చును. అట్లాగే చిన్న సేవా కైంకర్యమును స్వామి చేసే పవిత్ర కార్యములో కలిపిన దానికి కూడా ఎక్కువ సాధకత చేకూరును. జీవితము నీటి బుడగ వంటిది. ఏ సమయంలోనో ఏ నిమిషంలోనో ఈ బుడగ పగలబోతున్నదో చెప్పలేము. ఈ దేహము ఏనాటికైనాను అస్థిరమే. ఏ హృదయం వసుకును ఏ నాకు మగిలి దాన్ని అర్పిందు మహితమూర్తి అన్నారు. తాను ప్రసాదించిన ఆ హృదయముని మీరు తిరిగి తనకు ఇవ్వవలను. ఆ హృదయమును ఆజ్ఞా పరిపాలన చే పరిశుద్ధము గావించవలను. స్వామి ఆజ్ఞను పాలిస్తున్నారా అని మీకు మరొకరు చెప్పనక్కర్లేదు. హృదయమే ఇచ్చే సాక్ష్యమే చాలు. 1000 మంది చెప్పకపోని మీ హృదయము మీరే పరిశీలించిన చాలు. ఒక సోమరి చెప్పాడట, స్వామి మీకు పంచభక్ష ప్రమాణములు ఎందుకు పెట్టవలను? అమృత భాండమే మీ ఉదరములో ఉన్నది కదా, ఇంక మీకు ఆకలి తప్పులు ఎక్కడవి? మీకు నైవేద్యమే అక్కర్లేదు. ఇంకా అభిషేకములు చేద్దామంటే మీ పాదం నుంచి ఉద్భవించిన గంగను మీ తలపైన పోసేది అపచారం కదా. విష్ణు పాదోదకం గంగా అన్నారు కదా. పోనీ పుష్పములతో పూజ చేద్దామంటే ఆ కమలము నీ నాభి నుంచే పుట్టినది. దాన్ని మీ తలపై ఎట్లా పెట్టేది? అది బుద్ధి తక్కువ పని అన్నాడట. ఇవన్నీ ఒళ్ళు బోరిపోయనే మాటలే కానీ వీరు కాదు. ఒకటి గమనించండి, కాలే అందం ఉంది, దాన్ని చెరిపి దేవుడికి చేయించి పెట్టుదరనుకోండి, ఇది కాలే అందిదే, దాన్ని ఎట్లా స్వామి పెట్టేది అనుకుంటున్నారా? లేదే, సంస్కారం వలన ఉత్తమమైన మార్పు వచ్చును. ఒకరోజు కృష్ణుడు సూరదాసును నీకేమి కావాలి అని అడిగాడట. నాకు దాసుడు అవుతావా అని కృష్ణుడే అతన్ని ప్రశ్నించినాడట. అప్పుడు సూరదాసుడు, ప్రభు నేను నీకు దాసుడనైనానంటే నాకు అహంభావం రావచ్చు. నీ దాసుడనయ్యే దానికంటే నీ దాసానుదాసులకు నేను దాసుని కావాలి. అప్పుడు నాలోని అహంకారము నిర్మూలమైపోతుంది అన్నాడట. అందుకనే ఆ కాలంలో గురువు దగ్గర విద్యను అభ్యసించేందుకు వచ్చిన భిక్ష కొరకు జోలి కట్టుకొని ఇల్లు దేహి దేహి అని కేకలు వేసేవారు. దీనికి కుబేర కుచేల భేదము లేదు, జాతి కులముల భేదము లేదు. అట్లాగే సేవతో 2 ప్రయోజనములు పొందవచ్చును. ఒకటి అహంకార నిర్మూలము, రెండవది ఆనంద ప్రాప్తి. సూరదాస్ అన్నాడట, కృష్ణ నీకు దాసుడనై చేసే సేవ మాత్రం ఏమున్నది? నీకు సేవ చేయటానికి భక్తి, శక్తి, సామర్థ్యములు, సదుపాయములు గల జనులు కావలసినంత మంది ఉన్నారు. అయితే ఏ గతి లేని సేవలు కావలసిన దాసానుదాసు ఉన్నారే, వారికి దాసునిగా సేవ చేసే భాగ్యము నాకు అనుగ్రహించు. చూడండి ఆయన ఎటువంటి పవిత్ర హృదయమో, ఎంత స్వార్థరహితమైనటువంటి ఆశయమో. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు.
సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.